అక్కడ ఏం జరుగుతుందిరా పిల్లలు? గుడ్. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణము అంటారు. భూభ్రమణానికి ఎంత టైం పడుతుంది? ఒక రోజు లేదా 24 గంటలు. ఒక రోజు లేదా 24 గంటలు. అయితే మరి చంద్రుడు ఏం చేస్తుంది? భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే సూర్యుడు అక్కడే ఉన్నాడు, తిరగడం లేదు సూర్యుడు. అయితే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కదా, ఒకసారి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 27 రోజులు పడుతుంది. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, దాన్ని ఏమంటారు? అయితే భూ పరిభ్రమణానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు లేదా 1 సంవత్సరం పడుతుంది. ఇలా తిరుగుతున్నప్పుడు చూడండి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎవరు వెలుగుతూ ఉన్నారు? సూర్యుని యొక్క వెలుగు ఎవరి మీద పడింది? ఎవరి మీద పడడం లేదు? భూమి మీద పడడం లేదు. సరిగ్గా ఉండాలి చంద్రుడు. ఇప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుందిరా? సూర్యగ్రహణం పడుతుంది. అంటే చంద్రుడి మీద పడిన కాంతి చూడండి, పూర్తిగా పడడం లేదు అనట్లేదు, కొంచెం పడుతుంది, కొంచెం పడడం లేదు. దాన్నే పాక్షికంగా పడడం అంటారు. ఓకేనా? పూర్తిగా పడకపోతే సంపూర్ణంగా పడడం లేదు. అప్పుడు గ్రహణము ఏ గ్రహణం పడుతుందిరా? సూర్యగ్రహణం పడుతుంది. సూర్యుడు కనబడ్డ కాబట్టి భూమి మీద చంద్రుని యొక్క కాంతి అడ్డం వల్ల మనకి సూర్యగ్రహణము ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఏ సరళ రేఖ మీద ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీద ఉన్నారు కదా. అప్పుడు ఏంటి ఏర్పడుతుంది? సూర్యగ్రహణం ఏర్పడుతుంది. గుడ్.